హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓసారి రాధాదేవి యమునా నది తీరంలో ఉన్న పాండినవనం నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా పాము కాటుకు గురైంది. దాంతో రాధాదేవి స్నేహితురాలు బృందాదేవి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ అంతలో రాధాదేవి శరీరం మొత్తం విషం వ్యాపించడంతో రాధాదేవి కళ్ళు తెరవలేదు. దాంతో కంగారు పడిన రాధాదేవి తండ్రి వృషభానుడు శ్రీకృష్ణుడిని పిలుచుకురమ్మని బృందాదేవిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించాడు. బృందాదేవి పరుగు పరుగున గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి రాధాదేవి పరిస్థితిని శ్రీకృష్ణుడికి వివరించింది. ఆ వెంటనే శ్రీకృష్ణుడు వృషభానుడి ఇంటికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు రాధాదేవిని పరిశీలంగా చూసి పాము కరిచిన చోట తన చేతితో తాకాడు. అలా శ్రీకృష్ణుడు పాము కరిచిన చోట తన చేతితో తాకిన వెంటనే రాధాదేవి శరీరంలో ఉన్న విషయం శ్రీకృష్ణుడు గ్రహించిన వెంటనే రాధాదేవి కళ్ళు తెరిచింది. శ్రీకృష్ణుడి చూపు స్పర్శ రాధాదేవికి పరమ అమృతం అని తెలిపే అద్భుతమైన లీల ఇది. అలాగే ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడు తన చల్లని చూపుతో భక్తుల బాధల్ని కష్టాల్ని తొలగిస్తాడని ఈ సందర్భంలో చెప్పకనే చెప్పాడు. అరే ఏంటి బ్రో, మన వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.